ఏమయ్యా చంద్రబాబు, నువ్వు నేర్పించిన తరీక ఇదేనా? వాంబో, మీ చోటా మోటా నాయకులు ఉర్రి అంటే ఉర్రి అంటురుగా. అబ్బరకొండ గిట్లయితే కథ ఇంకో తిరుగుంటుందయ్యో అని అనుకొస్తున్నారు. కథ 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 ఇక ఏం కథ నడిచిందంటే ఇక చూడు. ఏపీలో పచ్చపాటి పెబ్బ చంద్రబాబు నాయుడుకు మచ్చ బాగానే తెస్తురుగా. టీడీపీ లీడర్లు, చోటా మోటా నాయకులు ఏమన్నా అందం సందం ఉన్న అదులో ఇలా ముచ్చట పాడుబడ. రేషన్ బియ్యాన్ని మా స్కూల్లో దించకూర్రి, మాకు ఇబ్బంది కలుగుతుంది, పిల్లలకు చదువుకునే పిల్లలకు డిస్టర్బెన్స్ అవుతుందని ఈ రకంగా స్కూలు పంతులు చెప్తే నువ్వు అమ్మ నోటికి వచ్చిన బండముదులు తిట్టుకుంటా ఓ ఆగమాగం జగన్నాథం చేసిండట నంద్యాల జిల్లా కోర్నపల్లి గ్రామంలో. ఇక విద్యార్థులకు జరంత ఇబ్బంది కలుగుతుంది అన్నంత మాత్రానే ఇక చూడు సింగులు మీదకి చెప్పుకొని ఏ రకంగా ఆ టీచర్ మీదకి ఉరుకులు పెడుతుండ్రు. ఇక ఈయనతో పాటు ఆయన డీలర్ కూడా విజయభాస్కర్ అంటే ఆయన కూడా నోటికి వచ్చిన బండబూతులు ఇసిరిపెట్టినాడు నువ్వు అబ్బరకుండా. ఈ రకంగా చంద్రబాబు నాయుడు తలివేజ్ చేసిండా లీడర్లా అని ఇక జనాలు అప్పుడే తిరగబడే కాడికి వచ్చిందట కథ. మరి ఊకుంటారు ఇలా పబ్లిక్. షెడ్డో పాటో సరే అసెంబ్లీలో ఏడ్చిండు, ఎట చేయాలి ఏం చేయాలి మళ్ళీ ఒకసారి అధికారం ఇద్దాం మంచి చేస్తాడేమో అన్న ఆశ మీద జనాలు గెలిపిస్తే ఇగో ఈ రకంగా చంద్రబాబు బిర్రు చూసుకొని టీడీపీ చోటా మోటా లీడర్లు, గల్లీ లీడర్లు ఇట్లా సర్కారు అధికారుల మీదకి రెచ్చిపోయి నానా బండబూతులు తిడితే ఏందన్నట్టు అని ప్రశ్నిస్తుర్రులా ఈ ముచ్చట ఎరుకైన జనాలు. కానీ ఇప్పుడు బండి ఎట్లా చెప్తావో ఓటు ఉండని లేదా నీకు మగుడు చాలా తలకాయ మగుడు నీకు లోపల చూద్దా నెగడం లోపలే పని చేస్తుందా కొంచెం మానవత మనిషికి పొజిషన్ ఉంటుంది. ఎన్ని సీట్లు వస్తాయి? 164 సీట్లు మాకు వస్తాయి. నువ్వేం పంపలేదు. రాజకీయం అవసరం అన్న, రాజకీయ ప్రకారం రాజ్యం లేదు నీకు ఉండకపోతే కాదు నా